హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రాకముందే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకొని ఉంచుకోండి. సో అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్కి సంబంధించి అడ్మిట్ కార్డు, అంటే మనకి 10th క్లాస్ హాల్ టికెట్ ఉంటుంది కదా, అది కూడా ఉండాలి. సో మీ యొక్క హాల్ టికెట్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి. నెక్స్ట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, అంటే మనకి 10th క్లాస్ మార్క్ షీట్ మీద మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది కాబట్టి అది ప్రూఫ్ కోసం సరిపోతుంది. సో ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉండి రాంగ్గా ఉంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఉంచుకోండి. సో ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనకి 10th రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి, సో మన మార్క్ షీట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి, సో అందులో మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం సరిపోతుంది. నెక్స్ట్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేటు. సో క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. సో క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోండి. సో అలాగే అందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చేయించుకోండి. సో మనకి మీకు తెలిసిందే కదా, ఇన్కమ్ అనేది 2.5 lakhs లోపు ఉన్న వాళ్ళే చేయించుకోండి. 2.5 lakhs లోపు దాటిన వాళ్ళు అవసరం లేదు, ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు కాబట్టి. సో మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాత్రమే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ప్రతి స్టూడెంట్కి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్కి, ఎందుకంటే మన క్యాస్ట్ వైజ్గా కూడా మనకి కొన్ని రిజర్వేషన్ సీట్స్ అనేవి ఉంటాయి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చేయించుకోవాలి. సో అలాగే ఆధార్ నెంబర్ అనేది ఉండాలి. మీ దగ్గర ఎలా ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆధార్ నెంబర్ ఉంటుంది, అది కూడా ఒక దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, సో క్యాప్ సర్టిఫికేట్ కానీ, పిహెచ్ సర్టిఫికేట్ కానీ, ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ, ఇలా మీ దగ్గర ఏవైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మీరు రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే ఈ కేటగిరీలో కొన్ని సీట్స్ ఉంటాయి కాబట్టి మీకు తక్కువ మార్క్స్ ఉన్నా కూడా ఈ విధంగా కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే స్పెషల్ కేటగిరీ కింద వస్తారు. సో అంటే పిహెచ్ క్యాండిడేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి. అదే మీ దగ్గర స్కూల్లో ఎన్సీసీకి సంబంధించి మీకు స్కూల్లో ఎన్సీసీ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా ఉంటుంది, అటువంటి వారు ఉంచుకోండి. స్పోర్ట్స్ ఆడి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఉంచుకోండి. సో క్యాప్ కేటగిరీ అంటే మనకి మిలిటరీకి సంబంధించి ఫాదర్స్ ఎవరైనా ఉంటారు కదా, అటువంటి వారికి కూడా క్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు ఇవి కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి. సో లేని వాళ్ళు అయితే అవసరం లేదు, మీకు జనరల్ కేటగిరీలో అయితే సీట్స్ అనేవి వస్తాయి కాబట్టి. నెక్స్ట్, ఓసీ క్యాండిడేట్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవచ్చు. ఇది కూడా సచివాలయంలో చేయించుకుంటే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కొన్ని సీట్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మార్క్స్ కొంచెం తక్కువ ఉన్నా మీకు ఛాన్స్ అయితే రావచ్చు. నెక్స్ట్, వైట్ రేషన్ కార్డు లేదా రైస్ కార్డు. సో ఇది కూడా మ్యాండేటరీ ఏమీ కాదు, మీకు స్కాలర్షిప్ కావాలంటే అదే ఫీజు రియంబర్స్మెంట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఉండాలి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అటువంటి వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్, స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది మీ స్కూల్లో తీసుకోవాలి. ఇవి కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎవరి దగ్గరైనా స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే అటువంటి వారందరూ కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీ మండలంలో విఆర్ఓ సార్ని అడిగితే ఇస్తారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2.5 lakhs లోపు ఉన్న వాళ్ళు అయితే సచివాలయంలో రీసెంట్గా చేసుకోండి. 2024లో చేయించింది అయితే పర్వాలేదు. సో ఓల్డ్ది ఉంటే అది యూజ్ అవ్వదు, 2023లోది మీకు యూజ్ అవ్వదు. ఎవరిదైనా ఓల్డ్ది ఉంది అని చేయించుకోకుండా వదిలేయవద్దు. సో 2024లో జనవరి నుంచి చేయించిన ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా కూడా సరిపోతుంది. అలాగే వీటితో పాటు మీకు కౌన్సిలింగ్కి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవసరం ఉంటాయి. సో మనకి మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్న తర్వాత మీరు రీసెంట్గా తీసుకున్న ఫొటోస్ కూడా దగ్గర పెట్టుకోండి, మీవి మీ పేరెంట్స్వి. ఓకే ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్స్ అయితే ముందుగా రెడీ చేసుకొని ఉంచుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చాక, అలాగే మెరిట్ లిస్ట్ వచ్చాక కౌన్సిలింగ్ టైంకి అయితే ఏ ఇబ్బంది లేకుండా అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. సో అలాగే స్కూల్లో వచ్చిన డాక్యుమెంట్స్, టీసీ అన్నీ కూడా తీసుకోండి తర్వాత. ఓకే ఫ్రెండ్స్, మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా వాటిపై వీడియోస్ చేయమంటే కామెంట్ చేయండి. అలాగే చాలామంది మార్క్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఏదో ఒక వీడియోలో అయితే రిప్లై ఇస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.